ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, గ్రామ నివాసులారా, ఈ రాత్రి ప్రభువును రక్షకుడైన యేసు ప్రభు వారి అమూల్యమైన నామమున నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ స్థలంలో ఈ సమయం చాలా విలువైంది. బైబిల్ గ్రంథం గురించి అందులో ఉన్న సత్యాల గురించి మీకు తెలియజేస్తూ ఉన్నాం. బైబిల్ గ్రంథం అనేది ఇది మత గ్రంథం కాదు. బైబిల్ గ్రంథం పరిశుద్ధ దేవుడైన యేసు ప్రభు గురించి తెలియజేసే గ్రంథం ఇది. బైబిల్ గ్రంథం ఇది మత గ్రంథం కాదు, మానవ జీవితం గురించి తెలియజేసే గ్రంథం ఇది. బైబిల్ గ్రంథం ఇది మత గ్రంథం కాదు, మానవుడు భూమి విడిచి వెళ్ళిన తర్వాత తాను ఎక్కడికి వెళ్తున్నాడో చెప్పే గ్రంథం. ఈ గ్రంథంలో దేవుని గురించి, మానవుని గురించి, పరలోకం గురించి, నరకం గురించి తేటగా రాయబడిన గ్రంథం. ఈ గ్రంథంలోని విషయాలు మీకు తెలియజేస్తా ఉన్నాం. ఈ కొద్ది సమయం ఇది మనకేదో కాలక్షేపానికి లేకుంటే పాటలు పాడుకొని ఆనందించే సమయం కాదు ఇది. ఈ సమయం ఒక మానవుడు భూమి విడిచి వెళ్ళిన తర్వాత తాను వెళ్ళే స్థలం ఏందో ఈ రాత్రి ఎరగకపోతే చాలా ప్రమాదం ఉంది. బైబిల్ గ్రంథాలు మనం వారు ఓపెన్ చేయండి. లూకా సువార్త 16వ అధ్యాయము నుండి 24 చదువుకుందాం. వార్త 16వ అధ్యాయము 19 నుండి 24 వచనాలు. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఊదా రంగు బట్టలను, సన్నపు నార వస్త్రములను ధరించుకొని ప్రతి దినము బహుగా సుఖపడుచుండేవాడు. లాజరు అని ఒక దరిద్రుడు ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి అతని బల్ల మీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకొని కోరాను. అంతేగాక వచ్చి వాన కురుపులు నాకి ఆదరు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రూమును ఆనుకొంటకు కొనిపోబడిన. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను. అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు కనులెత్తి అబ్రహాముతో చూసి, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి తన వేలి క్రొనను నేలలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము. నేను ఈ అగ్ని జ్వాలలలో వేతన పడుచుని చెప్పాను. ప్రార్థన చేసుకో. పరిశుద్ధులకు మా ప్రియ గొప్ప తండ్రి, నేను శ్రేష్ఠనామముకు స్తోత్రిస్తున్నా. మీరు మాత్రమే గొప్ప దేవుడవు. మీరు మాత్రమే పరలోకాన్ని, భూలోకాన్ని, అందులో ఉన్న సమస్తాన్ని కలగజేసిన దేవుడు, సర్వాధికారివి. ఈ సమస్తానికి ఆధారము మీరు లేకుండా ఏం లేదు. మానవుని కలగజేసిన వాడు, వాడు మానవ ఉదయం ఎరిగిన వాడు కాదు, నామం పూజింపదగింది. పూజనీయుడిని మీరు మా ప్రభువా, పరలోకాన్ని విడిచిపెట్టి భూలోకానికి మానవులైన మా కొరకు మీరు దిగివచ్చి మా కొరకే ప్రాణం పెట్టారు. మమ్మల్ని రక్షలో పరిగ్రామంలో మీరు సహోదరి పరిచయం మీరు ఆశించండి. ఈ రాత్రి మరి గ్రామ ప్రజల క్షేమ రక్షణ కొరకై, మోస కొరకై ప్రతిగా ఏర్పడి వార్తలుస్తున్నాం. ఈ దాసులను ఈ సవార్త బట్టి మీకు తెలుసు. రాత్రి మీరు మాత్రమే కనబడండి. ఈ స్థలం ప్రభావ శిలువ యేసుక్రీస్తును మరి కట్టినట్టుగానే మీరు ప్రత్యక్షం మీ నామం ఉంచుకోండి. నేను మరి కొంతమంది నా తీయబడి పాపాన్ని విడిచి పరలోకం మీకు జరిగింది. మాను మా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి అమూల్యమైన నామ ప్రార్థన చేసి పెడుతుంది. ఆమేన్. ప్రభునందు ప్రేమైన సహోదరి సహోదరు, ఒక భవనాన్ని మనకు అర్థాలంటే ఆ ఇంటిని లేదా మనం క్షుణ్ణంగా పరిశీలించాలి. దాని పరిశీలించినప్పుడు ఆ భవనాన్ని మనకు అర్థమవుతుంది. యేసు యొక్క జీవిత చరిత్ర మనకు అర్థం కంటే ఆయన సువార్త చదవాలి. యేసు యొక్క జీవితాన్ని 4 వార్తికులు రాశారు. మొత్తం మార్కు, లూకా, అమరమైన సువార్త. యోహాను సువార్త క్రీస్తు ఆయన దేవుడు చూపి అందులో ఉన్న లూకా సువార్త 3వది. ఈ లూకా సువార్తలో ఈ వైద్యుడు యేసు ప్రభుని ఎలా చూసాడు? మనుష్యుడుగా చూశాడు. యేసు మానవుడు అని ఆయన పరిచయం చేశాడు. రాజుగా పరిచయం చేశాడు. మార్కు, రోమియో ఈయన దేవుని పరిచయం చేశాడు. ఇదిగో ఈయన సంపూర్ణ. అందుకే మీరు సువార్త మీరు చదువుతున్నప్పుడు 24 అధ్యాయాల్లో మనిషి కుమారుడు, మానవుడు పదాలు కనిపిస్తాయి. వెంటనే పదాలు ఎక్కువగా ఈ లోకాన్ని అన్యుడు. ఈయన బైబిల్ రాసిన వారు అందరూ యూదులు ఉన్నారు.
ఈయన చాలా క్షుణ్ణంగా వ్యక్తి. పద్యంలో ఉంది. అతని పేరు ఒక కొంచెం పేరు ఉంది. జక్కయ్య. లోకావతలో ఉన్న ఈ ధనవంతుల్లో ముఖ్యమంత్రులు భయవంతుడు ధనవంతుడు లోకావత 19కి వచ్చారు. జక్కయ్య పరిశుద్ధుడు ఎందుకు రాజు సార్? లోకాస్త ధనవంతుడు ఎలాంటి ఒక పంటను చక్కగా పండించు అలానే ఒక రాత్రి చనిపోయాడు. మనం చేస్తున్న ఈ 16వ ధనవంతుడు ఇతని పేరు ఇవ్వలేదు. ఖర్చు చేస్తాడు. 12వ ధనవంతుడు దానిలో చేశాడు. 16 ధనము తనపుని ఎక్కువ చేశాడు. 11 ధనవంతుడు నిత్య జీవన ధనవంతుడు ఎలా సార్ తన ధనాన్ని తిరిగి పెంచాడు. న్యాయంగా సంచాడు. రూపాయలు జక్క తిరిగి గంతులు చెల్లింది. కారణం ఏంటో తను మార్పు చెందాడు. ఎవరి పేరైతే ఈ జీవం రాయబడుతుందో పరలోకానికి వస్తాం. ఏ పేరు రాయబడి ఉంది, అందుకే పరలోకంలో ఉన్నాం. ఇది మనం వచ్చి సరిగ్గా 9 గంటల నిమిషం ముగిస్తాను. దేవుడు వాక్యం అందిస్తారు. చాలా శ్రద్ధగానండి. ప్రేమ గ్రాసులారా, ఇది మీకు ఈ లోక 16లో 2 వ్యక్తులు ఉన్నారు. ధనవంతుడు, లాజరు. వచ్చిన 19 చూడండి. 16 ధనవంతుడు ఒకడు ఉండెను, అవతారంతో సర్వనాశనములను ధరించుకొని ప్రతిమ బహుగా సుఖముండువాడు. లాను ఒక దరిద్రను. చాలా ఈ లోవార్త అధ్యాయం 19లో ధనవంతుడు, లాజరు ఒక 3 విషయాలు. ఈ ధనవంతుడు, లాజరు వాళ్ళ జీవ వ్యక్తం ఉంది, వారి జీవిత భేదం ఉంది. వీళ్ళెవరు? ఏ ఊరు వారు. ఈ ధనవంతుడు, లాజరు ఒకే ఊరిలో తిరిగిన వారు. వర్షాలు వేరు. ఒకడు ధనవంతే, ఒకడెవరు? లాజరు దరిద్రుడు. ఇక్కడ పేరు ఉందంటే ఇతను కూడా ఉన్నాము. జీవితాలు 16వ అధ్యాయం 19వ వచనంలో ధనవంతుడు నేను అతని జీవితం ఎలా ఉందండి? అతడు ఊదా రంగు బను సన్నారములను ధరికొనివాడు, ప్రతిదినము బహుగా సుఖపడుచుండేవాడు. ధనవంతుడి అధికంగా స్నేహితులు ఉంటారు, తక్కువ కాదు. ఎంతమంది ఉంటారు? సామెత గ్రంథంలో రాయబడి ఉంది. ధనవంతు స్నేహితులు ఎంతమంది? అధికంగా ఉంటారు. అతని దగ్గర ఉన్న రూపాయలు అయిపోయిన తర్వాత ఒక్కడుగా ఉండడం. ఎందుకు? అయిపోయింది కాబట్టి. సామెతలో ధనమును దరిద్రులను కలగజేసి కాదు, ఈ భూమి ధనవంతులను దరిద్రులను ఎవరు కలగజేసి? దేవుడే. మనలో ధనవంతులను కలగడు, దరిద్రులను కలగజేసి. అలాగే ఈ ధనవంతుడు ఎలాంటి వాడు? ఊదా రంగు బట్టలను సన్నాత్రములు. ఊదా రంగు బట్టలు, లెనిన్ క్లాత్స్. కాలంలో చెమట చాలా చక్కగా పీలుస్తాయి. అది ఈ వేసున్న ఆ బట్ట లేదా చొక్క ఇప్పుడు 365 రోజులు వేసుకున్న చొక్కలు ఆయన ధనవంతుడు. ప్రతిదినము ఏనాడు బహు సుఖపడతా ఉన్నాడు. ఒకరోజు తన ధనవంతుల్లో ఉన్న మార్పు తన బహుగా సుఖపడతా ఉన్నాడు. జీవితం చూడండి ఎలా ఉందో. 20వ వచనం, లాజరు అని ఒక ఉండెను, వాడు నిండిన వాడే ధనవంతుని ఇంటి వాకిట పడి ఉండి. అలాగైతే అదే ఊరు లాజరు అని ఒక దరిద్రుడు. ఇతని జీవితం ఏంటి? ఇతను మాతదు కూరతో నిండినవాడు. తన శరీర కురుపులు తినటానికి కారణమైంది. ఈ ధనవంతుని ఆహారం ఇంటి పడవేసి అక్కడ కుక్కలతో ఆహారాన్ని ఉన్నాడు. కుక్కలను కొడుతున్నప్పుడు ఆహారే
వచ్చి ఆ ధనవంతుని యొక్క దరిద్రుడి యొక్క కృపలు ఏం చేస్తా నాగుతావు. ఎంత చూడండి, ఒకే ఊరిలో పుట్టిన వీరి వారి జీవితాల్లో వ్యత్యాసే. ఒకడు ధనవంతుడు, ఆ మరొక వ్యక్తి దరిద్రుడు. జీవిత వ్యత్యాసం. రెండో మాట చూద్దానండి. లూకాసు వార్త 16వ అధ్యాయము వచనము 22. ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రోమునకు కొనిపోబడెను, ధనవంతుడు కూడా చనిపోయి పాతిపడెను. రెండో మాట, వారిద్దరి మరణాల్లో వ్యత్యాసం ఉంది, వారి జీవితాల్లో వ్యత్యాసం ఉంది. ఒకే ఊర్లో పుట్టిన వారే, ఒక వ్యక్తి ధనవంతుడు, మరొక వ్యక్తి దరిద్రుడు. ఇప్పుడు ఆ ఊర్లో పుట్టిన వారు ఏమయ్యారు? ఇద్దరు చనిపోయారు. వారి మరణాల్లో వ్యత్యాసం ఉంది. అక్కడ 21వ వచనంలో 22వ వచనంలో దరిద్రుడు చనిపోయి ఎక్కడికి వెళ్ళాడు? దేవదూతల చేత ఏమయ్యాడు? కొనిపోయాడు. ఇప్పుడు ధనవంతుడు కూడా చూడండి, అదే వచనంలోనే ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టబడెను, అప్పుడు అతడు పాతాళంలో బాధపడుచు. వారి మరణాల్లో, వారి జీవితాల్లో వ్యత్యాసం ఉంది, మరణాల్లో వ్యత్యాసం ఉంది. ఇద్దరు చని ఊర్లో ముందు అందరికంటే ఎవరు ధైర్యపడి ఎందుకు ఇప్పుడు ఉన్నాయి త్వరగా చనిపోయాడు. తాను చనిపోయిన తర్వాత ఆనందలోకాన్ని పోయాడు. అదే ఫలం. దోతలు వచ్చి అతను తీసుకెళ్ళిపోయాడు. ధనము సరిగాని సుగంధతో పెట్టి మంచి పెట్టి చేయించి లేకపోతే రకరకాల గీజాలు పెట్టి అతను ఏ విధంగా ఊరంతా తీసుకొచ్చి ఊరేగించి కాల్చివేయచ్చు లేకపోతే పూడ్చివేయచ్చు. కానీ చివరికి అక్కడ పాతి పెట్టము, అతను పాది చేశాడు. కానీ అక్కడ భూకంలో కన్ను మూసిన వ్యక్తి ఎక్కడ ఉన్నాడు? పాతాళంలో ఉన్నాడు, భూమి వెళ్ళిపోయాడు. మరి మరణ వ్యత్యాసం. మూడో మాట 24, తండ్రి అయిన యందు కనికరపడి. ఎవరంట? ధనవంతుడే. ఆ తర్వాత కింద వద్దాం 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్టు సుఖము అనుభవించితివి, అలాగనే లాజరు కష్టముని జ్ఞాపకం చేసుకున్నాము. ఇప్పుడే వాడు ఇక్కడ నెమ్మది పొందుచు నీ వేతన పడుచు. ఈ రెండు మాటలు మనకు కావాలి. ఇప్పుడైతే ఇలా ఇక్కడ నెమ్మది ఉన్నాడు, నీవైతే. అలాగైతే వారి స్థలాల్లో వ్యత్యాసం ఉంది, వారి జీవితాల్లో వ్యత్యాసం ఉంది, వారి మరణాల్లో వ్యత్యాసం ఉంది. మూడోది, వేరే స్థలాల్లో ఒకే పుట్టిన వాళ్ళు ఇద్దరు జీవనాలు వేరు, ఇద్దరు మధ్యారు. ఏమో ఒక పొలానికి వెళ్ళాడు, ఆ వ్యక్తి ఏమో భూమి క్రిందకి వెళ్ళిపోయాడు. వారు వెళ్ళిన ఒక పావుగా దేవుని చాలా సమయం ఇది, చాలా శ్రద్ధగా. ఒకే పుట్టిన ఈ వంతుల్లో వారి జీవిత విధానం ఉంది, మరణాలుగా వెళ్ళిన స్థాయి వేరుకుంది. మీరు లాజరు ప్రభువుని బట్టి ఎక్కడికి వెళ్ళిన ఆహారం లేక తన దగ్గర సంపపోయినా స్నేహ తల్లిదకపోయినా ఎవరు లేకపోయినా దాన్ని వెళ్ళిన తెలుసా పరలోక జీవానికి వెళ్ళిపోయాడు. అక్కడ 25 మళ్ళా, అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలం ముందు నిజమైన సుఖము అనుభవించితివి, అలాగే లాజరు ఇప్పుడు వాడు ఇక్కడ నెమ్మది. ఏం చేస్తాను? లాజరు లోకంలో నెమ్మది పొందుతున్నాడు. ఆ తర్వాత నువ్వు వేతన ఉన్నావు. లాజరు గురించి మనలేదు. లాజరు పరలోక ఆనందం. యేసు ప్రభువు ఎవరైనా కానీ లాజరు వారి పరలోకానికి వెళ్ళిపోతారు, అందులో అనుమానం లేదు. నువ్వు వేసనా ఎక్కడైనా కానీ నువ్వు ఉన్నపాటు యేసు ప్రభువు నమ్మే నీకు పరలోకం గ్యారెంటీ. ఈ రాత్రి మొదటి వ్యక్తి ఉన్నాడు, అతనే ధనవంతుడు. తనకున్న ధనానికి అతను నమ్మలేదు. తన దగ్గర ధనం ఉంది కాబట్టి కరకానికి వెళ్ళిపోలేదు. ఎందుకు నరలిపోయాడు? కారణం జీవదేవుడు సర్వకర్తైన దేవుడు, సర్వ చేసిన దేవుడు యేసు ప్రభువు నమ్ముకో. తెలుసా? మళ్ళీ 20 నీవు జీవకాందు ఇష్టము. తనకున్న డబ్బును దేవుడు లేదు, తన స్నేహితుని దేవుడు కాదు. తనకున్న బట్టి తన ముందు వర్గట్టి కండబట్టి అండబలం బట్టి ఆ ఊర్లో అతను కాలేదు. ఎన్నో స్వార్థ విచ్చు ఉండదు. ఇలా ఎన్నో యేసు ప్రభువు ఎలా జీవించాడు? తనకి అయినట్టు తనకిష్టమైన ఏది తిన్నాడు, ఎక్కడ పడితే జీవించాడు. ఇదే ఇష్టమైన జీవితం. జీవితంలో ధనవంతుడు ప్రతి మానవుతో ఉంది. తాను ఇష్టాన్ని ఎక్కడికి వెళ్ళాడు? దేవుని నమ్మక అగ్నిగుణానికి. యెషయా గ్రంథము 53. ప్రతి మానవుడు ఎలా చూద్దారండి? యెషయా గ్రంథము 50వ అధ్యాయము 6వ వచనం. మనము గొర్రె త్రోవ తప్పి
మనలో వాడు తన ఇష్టమైన తొలగను. సుధల గ్రామ ప్రజల అండి, ఇదిగో ఇక్కడ ధనం తన ఇష్టాన్ని జీవించే సమలేదు గుణానికి వెళ్ళిపోయాడు. ఇలాంటి జీవితం నీకుంటే, నీకు ధనం లేకపోవచ్చు, నీకు ఆస్తి లేకపోవచ్చు, ఆరోగ్యం పోవచ్చు, నీకు ఆహారం ఉండొచ్చు, నీకు ఉండొచ్చు, అండబలం ఉండొచ్చు, కానీ ఈ రాత్రి యేసు ప్రభు హృదయంలో లేకపోతే ధనవంతుని జీవితం లాంటిది నీ జీవితం. ధనవంతులో ఈ లోకంలో ఉన్న ప్రతి మానవుడు ఎలా ఉన్నాడు? తనకిష్టమైన మార్గానికి తనకిష్టమైన వెళ్ళాడు. నీ ఇంట్లో నలుగురు ఉండే, నీ కొడుకుని అడుగు, నువ్వు అలా ఉన్నావు అంటే నా ఇష్టం అంటాడు. నీ అడుగు, ఏది నువ్వు అంటే నా ఇష్టం, అడుగు నా ఇష్టం, ఇంట్లో నా ఇష్టం అంటారు. లోకంలో ప్రపంచంలో సర్వ మానవాళి దేవుడు చూస్తున్నప్పుడు ప్రతి వాని ఇష్టం అయిపోయింది. గొర్రెలు తప్పిపోయారు, దేవుని మీద జనారు లేదు, వారి విధానమే. ప్రతి మానవుడికి ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నాడు. దీని లేదు, తనకిష్టమైన జీవిత విధానం బట్టి అన్నాడు భగవంతుడికి కొద్దిగా తన డబ్బులు నెమ్మదు, కానీ అది అగ్నిగుణాన్ని పోయిన తర్వాత నెమ్మదా లేదు. ఈ రాత్రి ఈ భూలోకంలో ఉంటుండగా నువ్వు ఎక్కడైతే నీ ఇష్టానుసారంగా జీవిస్తావు, నీ పాపానికి నెమ్మది ఉండదు, నీ జీవితంలో నెమ్మది ఉండదు, నీ కుటుంబంలో నెమ్మది ఉండదు, నువ్వు ఎక్కడ ఉన్నా ఏ స్థలం నీకు నెమ్మది ఉండదు. కారణం ఏంటి? నీకు ఇష్టానుసారం జీవిస్తావు. దేవుని ఇష్టం లేకుండా, దేవపడకుండా ఏదో మన ఇష్టానుసారం జీవితం, దేవుని ఎరగా అసలు ఎన్నది ఉండదు. అన్నాడు సమాధానం భూమి మీద ఇలా నుంచి ఎక్కడ అలాగే భూమి పుట్టిన ప్రతి మానవుడు ఇష్టానుసారం జీవించే యొక్క పేరు బైబిల్ ఇస్తాం. అది పాపం తెలియజేయాలి. పాపం ఏంటి? పాపం యోహాను మొదటి పత్రిక అధ్యాయము అక్కడ 4వ వచనం రాయబడి ఉంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము, అతిక్రమమే పాపము, దేవుని మాట వినడమే పాపం, మన ఇష్టానుసారంగా జీవించడమే పాపం, మనకు నెరవేర్చుకోవడమే పాపము. పాపములో పుట్టిన ప్రతి మానవులు పుట్టి జీవించి పాపములో చనిపోతే ధనవంతులే ఎక్కడికి వెళ్తావు? రోమపత్రిక 6:23 చూడండి. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 23. ఎలాగనగా పాపం వల్ల జీతము మరణము, అది అగ్నిగుండం. రెండో మరణం. ధనవంతులు అదే తన ఇష్టాన్ని జీవించిన జీవిత విధానాన్ని బట్టి దేవుడు నెరవేర్చడం బట్టాడు. తన పాపాన్ని బట్టి లోకానికి వెళ్ళలేదు, పాపం బట్టి ఉండలేడు. ఎలా అగ్నిగుండం ఉండదు. 40 డిగ్రీ ఉన్న తక్కువ ఏసీలు కోళ్ళు రకాలుగా సలబొచ్చుకుంటా ఉన్నాం. యుగాలు తడి అగ్నిగుణం వెళ్ళిపోతే స్థితి స్థితిలా ఉన్నాడు. లోకసువార్త అధ్యాయం అగ్నిగుణవంతుడు అగ్నిగుణ స్థితి లోకవార్త అధ్యాయము 16వ అధ్యాయం వచనము 3. అప్పుడు పాలము బాధసు, అమ్మా పాతాళంలో ఏముంది? ఆహారం లేదు, ఆరోగ్యం లేదు, పాతాళంలో బాధ ఉంది. అతను కనులెత్తి దూరం నుండి అబ్రహాం అతను రోములను లాజరు తండ్రి ఎందు కనికరి నీళ్ళలో ముంచి నాలో చల్లార్చుడు లాజర్ను పంపము, నేను ఈ అగ్ని జ్వాలను పాతలో యాతన ఉంది. ఒకటి పాతాళంలో బాధ ఉంది, 2 పాతాళంలో వేదన ఉంది. 25వ వచనం లేకుంటే 26. అంతేగాక ఎండి మీ దాటి భోజాలకున్నట్లు అక్కడ వారు మా దాటి రాజాలకున్నట్లు మనం మీకు మధ్య మహా ఆదం ఉంచబడని చెప్పాను. అప్పుడు అతడు తండ్రి అలాగైతే నాకు 5 సహోదరులు ఉన్నారు. ఇప్పుడు అర్థమైంది అతను. పాలు ఏముంది? ఏముంది? వేంది పాలు అక్కడే ఉంది, కేకలు ఉన్నాయి. అయ్యో యుగాలు తగలబడి అగ్నిగుణంలో కలవయ్యా, అక్కడ నేను రక్షించాడేమో. నీ ఆ లక్షణాలనే ఇంత ప్రాయం నువ్వు ఈ దేవుని కొనసాగి ఇష్టాన్ని వెళ్ళిపోతే ఏసు లేకుండా నువ్వు వెళ్ళింది ఆరనగ్నిగుండం. పాతాళంలో ఉంది, వేతనం, కేకలు. ఇక అర్థమైంది, అయ్యో నాకు సహోదరులు ఉన్నారు, నేను ఎరిగిగా నేర్చుకోకుండా అగ్నిగుంచానే. ఇది బయటికి వెళ్ళి నా సౌత్ అన్నప్పుడు అతను ఎందుకు చనిపోయిన వాళ్ళు వేస్తే దెయ్యం అనుకుంటా. పాతాళం వాడు మరి ఎప్పుడు పైకి రాడు. తెలుగులో ఉంది వేగం పోయి అనుగ్రహం పాలనకి వెళ్ళినప్పుడు మా పాలన నుంచి పడాలి. ఒకటి ఈస్కారం నీ ఈ పాతాల నుండి ఉంచబడాలి. ఇంకో పరిస్థితి అది చేయడానికి రాతికి వచ్చాం. చూడండి, జీతం మరణము, అయితే దేవుని కృపారము ప్రభువైన క్రీస్తు యేసు నిత్యము. లాజరు పొందుకున్న నిత్యం పొందాలంటే ఈ రాత్రి నీ పాపం కొరకే, పాప పరిహారం అగ్ని గుప్పించడం కొరకు దేవాది సర్వసృష్టి దేవుడు పూజుడు నీతిమ పరిశుద్ధుడు ఏ పాపం క్రీస్తు ప్రభు. ప్రభు ఎవరు? ఒక కుల మతానికి దేవుడే.
యేసుక్రీస్తు సర్వాధికారి దేవుడు. యేసుక్రీస్తు ఆయన అందరికీ ప్రభువు. యేసుక్రీస్తు ఆయన అందరికీ ఉపకారి. సూర్యుడికి ఎలాగో, చంద్రుడికి ఎలాగో, అందరికి ఎలాగో యేసుక్రీస్తు అందరికీ ఇది. అందరికీ కొందరికి చాలా అనుకుంటున్నారు. ఆయన అందరికీ దేవుడు. అందరికీ అపోస్తలుల 10:36 ఈ సర్వాధికారి దేవుడు నిన్ను ఇచ్చాడండి. అయ్యా, ఈ రాత్రి గ్రామాన్ని ప్రేమించాడు. అమ్మా, ఈ రాత్రి నిన్ను ప్రేమించాడు. నువ్వు ఎరగకపోతే, నువ్వు నిన్ను ప్రేమించాడని సత్యం ఎరగకపోతే, నీ ఇష్టానుసారం జీవించిన అజ్ఞానం పోతే ఇక నిన్ను ఎవరు తప్పించలేరు. ఇదే ఈ రాత్రి ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడు. క్రీస్తు యేసునందు నిత్య నీకాలే. ఈ రాత్రి నువ్వేం చేయాలి? ఇదిగో 2020 సంవత్సరాలకే పాప పరిహారం కోసమై యేసుక్రీస్తు ప్రభు మానవుడై నిన్ను రక్షించడానికి లోకానికి ఆయన మానవుడై జన్మించి ఏం చేశాడు తెలుసా? ఈ సర్వ సృష్టిని మాటతో కలగజేశాడు, కానీ నా పాపం తీసివేయడానికి ఆయన మాట లేదు. ఏం చేశాడు? తన ప్రాణాన్ని పెట్టాడు. మా పాపం తీసివేయలేదు, మాటతో సృష్టిని కలగ దేవుడు నా పాపాన్ని తీసివేయడానికి ఏం చేశాడు తెలుసా? కలువరి శిలువలో తన ప్రాణం, మన రక్త మాంసంలో పాలువాడయ్యాడు, మన పోలికలో వచ్చాడు, హావభావాలు కలిగి ఉన్నాడు. కానీ భూలోకంలో జన్మించిన తర్వాత ఆయన జీవితంలో పాపం లేదు, ఆయన జన్మలో పాపం లేదు, ఆయన జీవితంలో పాపం లేదు. ఆయన పాపం లేని పరిశుద్ధుడు. ఆయన పేరే పరిశుద్ధుడు. ఈ పరిశుద్ధుడైన దేవుడు నా పాపం కొరకు ఏమైనా తెలుసా? కలువరి శిలువలో తన 3 మేకులు మన కొరకబడ్డాడు. కాళ్ళలో మేకులు కొట్టబడింది, పల్లెపోటు పొడవబడింది, తన ముళ్ళ కిరీటం పెట్టబడింది. రక్తం మనందరి కొరకు ధారపోసి ఏం చేసేది తెలుసా? యోహాను మొదటి పత్రిక 1:7 చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 యోహాను రాసిన మొదటి పత్రిక 1:7 రక్తం ప్రతి పాపము పవిత్రులుగా చేయను. అమ్మా, 1,000,000 పాపం ఈ రాత్రి నీ పాపపోతే, రాత్రి నువ్వు సత్యం పోతే, ఈ రాత్రి నువ్వు యేసు ప్రభువుని నమ్మకే ఏం జరుగుతుంది? చూసి చూడండి. ధనాన్ని బట్టి అతను అగ్నిగుండానికి వెళ్ళలేదు. ఎలా వెళ్ళాడు? యేసు ప్రభువుని నమ్మలేదు కాబట్టి. ఈ రాత్రి యేసు క్రీస్తు నందు విశ్వాసం, నీ పాపానికి పరిహారించబడింది, రక్షణ సిద్ధపరిచాడు. రక్షణ కోరుకుంటే చాలు. నువ్వేం అక్కడ రాయబడింది? యోహాను రాసిన మొదటి పత్రిక 1:1 మన పాపము మనం ఒప్పుకొని ఒప్పుకున్నావా? పాపవా? ఈ రాత్రి నీ పాపాన్ని ఒప్పుకుంటావా? కలుతావా? నిర్ణయం నీదే. కప్పుకుంటే అగ్నిగుణం ఉంది. ఈ రాత్రి పాపం ఒప్పుకుంటే పాపం ఉంది. ఎక్కడికి వెళ్తా? ప్రభు నిన్ను పిలుస్తా ఉన్నాడమ్మా. ప్రభు నిన్ను ఇప్పటికి మారు మనసు పొందబోతే నీ సమయం అనగానే యేసుక్రీస్తు నమ్మండి. కలువు ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎవరు కళ్ళు తెరవద్దు, నేను ముగించాను. కలువు. ప్రియమైన సహోదరి ఈ రాత్రి ధనవంతుడు లేకుండే నరకానికి వెళ్ళిపోయాడు. ప్రభువుని ఎరక్కుండే అగ్నిగుండానికి వెళ్ళిపోయాడు. లాజరు ప్రభువుని నమ్మి పరలోకానికి వెళ్ళాడు. ఈ రాత్రి ధనవంతుని స్థితి నీకుందా? మనసు పొందలేదా? ప్రార్థనావలే, కానుకలు ఇస్తున్నావులే, పరిచర్య చేస్తున్నావులే, అసలు మారు మనసు పొందేవా? ఈ రాత్రి మారు పొందవే స్థితి ధనవంతుని స్థితే. నిన్ను పిలుస్తా ఉన్నాడు. నీ కొరకు ప్రాణం పెట్టాడు ఆయన. నీ రక్షణ కొరకు ఆయన కలువరి శిలువలో అయిపోయాడు. రాత్రి యేసు కావాలా? రక్షాలా? ఇదిగో నీ ఒప్పుకుంటావా? పరిశుద్ధంగా తీర్చబడతావా? అవుతావా? ఒకటే నిర్ణయం, యేసుని నీ నోటితో ఒప్పుకో. క్షమించి రక్షిస్తాడు. నేను ఈ రాత్రి నిజంగా యేసు ప్రభు నమ్ముతాను, పరలో కావాలి, నేను నాకు అగ్నిగుండం వద్దని ఎవరైతే మీకు కలుగుతుందో పరిశుద్ధుడు మేము ప్రేరేపిస్తాం. అలాంటి వారు మీ కుడి చేయి పైకి ఎత్తండి, మీ చేత మేము తీర్మానం చేపిస్తాం. మరి ఈ రాత్రి నేను యేసుక్రీస్తు ప్రభు నమ్ముతాను, నాకు పరలోకాలని మీ హృదయం దేవుని ఆత్మ ద్వారా ప్రేరేపించబడుతుంటే మీ కుడి చేయి పైకి చూపించండి. ఇప్పుడు దేవుని దాసులు ఉన్నారు, మీ చేత తీర్మానం చేస్తారు. ఉన్నారా అలాంటి వారు ఎవరైనా? మా సమయం దాటిపోతా ఉంది, ప్రభు రాబోతా ఉన్నాడు. ఇదే మిక్కిలి అనుకూల సమయం. చెబుతా ఉన్నాను, ఈ రాత్రి ప్రభు నమ్మ చివరి అవకాశం. నమ్ముతాను నేను హృదయం అంటే కుడి చేయి పైకి చూపి ఈ కుడికి అయిపోయిన తర్వాత మీ చేత మీద ఉన్నారా? మంచిది. అలాంటి వారు కుడి చేయి చూపి ఇక రండి ముందుకి, ఎలా తెలియాలో చెప్పి నేను ముగిస్తాను. దేశంలో మోహన్ రావు గారు అందిస్తారు.